Hello Andy, this is Dr. Sunita. I'm a general physician. I work at Stravani Hospitals, KPHB branch. I did my MBBS from Anantapur Medical College and MD from Kurnool Medical College. సో ఇవాళ డయాబెటీస్ దట్ ఈస్ షుగర్ వ్యాధి గురించి చెప్పాలనుకుంటున్నాను. సో షుగర్ అనేది ఇట్స్ నాట్ లైక్ తినడం వల్ల వచ్చిందా లేకపోతే మా పేరెంట్స్ వల్ల వచ్చిందా ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ అనేది కాదు. ఎనీ వన్ కెన్ గెట్ డయాబెటీస్ అండి. సో యూజువలీ ఈ మధ్యన మేము ఎక్కువగా చూస్తుంది ఏంటంటే మిడిల్ ఏజ్ లైక్ అరౌండ్ 30 to 40 years వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. మేబీ దేర్ ఆర్ మెనీ అదర్ ఇది పర్టికులర్ ఈ కాజ్ వల్ల వస్తుంది అని చెప్పలేము. బట్ మేబీ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, మన ఎక్కువ కార్బోహైడ్రేట్స్, సెడెంటరీ లైఫ్, యాక్టివిటీస్ లేకపోవటము, మన వర్క్స్ ఎక్కువగా సెడెంటరీగా వర్క్ చేయడం అంటే సాఫ్ట్వేర్స్ కావచ్చు, లైక్ మా డాక్టర్స్ కావచ్చు, లాంగ్ hours కూర్చుంటున్నాం వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, దట్ మే బీ వన్ ఆఫ్ ద కాజ్. కొన్ని జెనెటిక్ కాజెస్ వల్ల కావచ్చు, కొన్ని ఫ్యామిలీ హిస్టరీ వల్ల కావచ్చు. సో వీ ఆర్ సీయింగ్ డయాబెటీస్ ఇన్ యంగ్స్టర్స్ ఆల్సో. సో నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యంగ్స్టర్స్లో వచ్చిందని వెంటనే డీలా పడిపోకండి. అయ్యో నాకు ఇంత చిన్న ఏజ్లో డయాబెటీస్ వచ్చింది ఏంటి, ఇంత తొందరగా నాకు వచ్చింది, నా లైఫ్ ఇంతేనా అని అనుకోకండి. డయాబెటీస్ కెన్ అక్కర్ ఇన్ ఎనీ ఏజ్. ఐఎమ్ అగైన్ సేయింగ్ డయాబెటీస్ కెన్ అక్కర్ అట్ ఎనీ ఏజ్, బట్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. ఎలాగా అంటే ప్రాపర్ డయట్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో అంటిల్ సర్టన్ ఏజ్, సో లైక్ maybe 45 years to 50 years, బాడీలో చేంజెస్ వలన డయాబెటీస్ అనేది కంట్రోల్కి రాదు. బట్ అంటిల్ దెన్ యూ కెన్ మెయింటైన్ విత్ ఎ ప్రాపర్ డిసిప్లైన్డ్ డయట్. అండ్ ఐ సే డయట్ అనగానే లైక్ కంప్లీట్లీ తినడం మానేయడం అంటే షుగర్ కంట్రోల్కి రాదు. ఇట్ షుడ్ బీ ప్రాపర్ డయట్. అంటే 3 times లాగా 2 time మీల్ మీరు ఎలాగా మీ హ్యాబిట్ ఉందో అలాగా యూ నీడ్ టు టేక్ ప్రాపర్ డయట్. సో ఇంకొక మిత్ ఏంటి డయాబెటీస్లో అంటే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల షుగర్ వస్తుంది అని స్కిప్ చేసేస్తుంటారు మీల్స్. దట్ ఈస్ రాంగ్. ద కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ డిస్క్రైబ్స్ ద డయాబెటీస్, బట్ ద నంబర్ ఆఫ్ హౌ మచ్ యూ ఈట్ ఈస్ నాట్ డజంట్ డిఫైన్ డయాబెటీస్. డయాబెటీస్ కంట్రోల్ చేయాలంటే నువ్వు ఫుడ్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద ఫుడ్. సో మీరు ఇడ్లీ దోశలు తినడం వల్ల మీకు షుగర్ రాదు, కానీ ఇడ్లీ దోశలు రైస్తో చేసుకొని తినడం వల్ల షుగర్ అనేది పెరుగుతుంది. సో యూ చేంజ్ ఇట్ టు మిల్లెట్స్ కావచ్చు, బ్రౌన్ రైస్ కావచ్చు, అట్లాగా జస్ట్ వైట్ రైస్, కార్బోహైడ్రేట్ రిచ్ ఉన్న ఫుడ్స్ని స్కిప్ చేసి హై ఫైబర్ డైట్ ఉన్న ఫుడ్కి స్కిప్ చేయండి. అండ్ మీరు కంప్లీట్లీ జీరో షుగర్స్, యూజువల్గా కొంచెం షుగర్, పావు స్పూన్ షుగర్ వేసుకుంటాను అనుకుంటారు, అలా కాదు, కంప్లీట్లీ షుగర్ అనేది తీసేయాలి. అండ్ ఆల్ షుగర్స్ డజన్ కాజ్ డయాబెటీస్. గ్లూకోజ్, షుగర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో గ్లూకోజ్ అనే షుగర్ వల్లనే మనకి డయాబెటీస్ వస్తుంది. సో ఆ గ్లూకోజ్ లేనివి మనం తీసుకోవచ్చు. సో కొన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా తింటాం. దాంట్లో కొన్ని ఫ్రూట్స్ లైక్ ఎలాగ బనానా, మనం రా బనానా తింటే డయాబెటీస్ ఏమి ఇంక్రీజ్ అవుతుంది, షుగర్స్ పెరగవు. బట్ రైప్డ్ బనానా, పండిన బనానా తిన్నామంటే వస్తుంది, ఎందుకంటే దాంట్లో గ్లూకోజ్ వస్తుంది. సో బనానా కానీ, మ్యాంగో కానీ, సపోటా కానీ, వాటర్ మెలాన్ కానీ, అండ్ వీటిలలో ఏంటంటే గ్లూకోజ్ అనే షుగర్ ఎక్కువ ఉంటుంది కనుక అవి స్కిప్ చేయమంటాం. అదర్ దాన్ దట్ అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, మీరు అన్ని వెజిటబుల్స్ తినొచ్చు. సో వైట్ రైస్, జనరల్గా మనం రిచ్ కార్బోహైడ్రేట్ ఉన్నది వైట్ రైస్, దాన్ని స్కిప్ చేయమంటాం బికాస్ అది షుగర్స్ని ఎక్కువగా పెంచుతుంది అనమాట. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఫైబర్ ఉన్నవి లైక్ బ్రౌన్ రైస్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఓట్స్ కావచ్చు, వీట్ కావచ్చు, రాగి, జోవర్, మీరు ఏ రకంగానే తీసుకోవచ్చు. దాని ఒక పద్ధతి అనేం లేదు, అవి తీసుకోవచ్చు. అండ్ యూజువలీ మార్నింగ్ అవర్స్లో, నైట్ అవర్స్లో కార్బోహైడ్రేట్స్ రిచ్ దట్ ఈస్ వైట్ రైస్ వచ్చేసి మ్యాక్సిమం స్కిప్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ టైం కొన్నిసార్లు బాగానే కంట్రోల్ ఉంది అనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో రైస్ తీసుకోండి, కానీ నైట్ కానీ మార్నింగ్ కానీ రైస్ ఐటమ్స్ తినకండి. అండ్ నైట్ కూడా యూజువల్గా 7-8 గంట మీ డయట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, ఈ విధంగా యూ కెన్ ఫాలో ఫర్ మోర్ ఇయర్స్. అంటే ఈ డయట్తో, డయాబెటిక్ డయట్తో యూ కెన్ రన్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 years వితౌట్ టాబ్లెట్స్. అండ్ యూజువల్గా డయాబెటీస్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ మీరు ఏం తిన్నా తినకపోయినా బికాస్ ఆఫ్ డయాబెటీస్ వల్ల బాడీలో చేంజెస్ రావడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాట్ యూ షుడ్ డూ ఇస్ ఆయిల్ డీప్ ఫ్రై చేసేవి, మన కాయగూరల్లోనూ వంటల్లో వేసుకుని ఒక 1-2 spoons వల్ల రాదు. డీప్ ఫ్రైడ్ బాగా ఇట్లా నూనెలో వేంపు తీసేవన్నిటిని స్కిప్ చేయండి, లైక్ పూరి కావచ్చు, వడ, అట్లాంటివి స్కిప్ చేయండి. అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే గో ఫర్ ఫిష్, దట్ ఈస్ ద బెస్ట్ వన్. కర్రీస్ లాంటివి తీసుకోండి. సో కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ వితౌట్ టాబ్లెట్స్ యూ క్యాన్ మేనేజ్ ఫర్ అబౌట్ 10 to 15 years until you reach certain age, like 55 years అలాగా మీరు చేయొచ్చు. సో యంగ్స్టర్స్, if you get a diabetes, don't panic, okay? You can manage with your proper disciplined diet. Thank you.